వీళ్ళందరూ అరోరా కాలేజ్ అండ్ సైఫాబాద్ కాలేజ్ నుంచి వచ్చారు మాతాజీ. పిల్లలు ఒక వారం రోజులు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఈ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో స్కూల్స్లలోకి వెళ్ళి పిల్లలకి వాలంటీర్స్గా అవేర్నెస్ అంటే ఊరికి మొక్కలు ఇస్తే వాళ్ళకి దాని వాల్యూ తెలియదు కాబట్టి పిల్లలందరి దగ్గర ఒక 1 వీక్ ఉండి వాళ్ళకి పర్యావరణం యొక్క ఇంపార్టెన్స్, మనం ఇచ్చే మొక్కలు ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద వాళ్ళందరూ బాగా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి 20, 30, 40 కిలోమీటర్ల వరకు డైలీ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. నైట్ వచ్చిన తర్వాత ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనమాట. ఒక పాఠశాలలో ఎలాగ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అంటే రకరకాలుగా ఉంటుంది. ఒక పాఠశాలలో బాగా రిసీవ్ చేసుకుంటారు, ఒక పాఠశాలలో బయటకు పంపేసి గేట్ పెట్టుకుంటారు. అట్లాంటిది అంటే వాళ్ళందరూ ఒకరు మాట్లాడడం ద్వారా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట వ్యూస్. వాళ్ళకి ఉట్టిగా పిల్లలతో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పడమే కాకుండా వీళ్ళకి కూడా లైఫ్ లో రియాలిటీస్ అంటే హైదరాబాద్ లో అమ్మ నాన్న 3 పూటలు వండి పెడితే ఆయిల్ తినేసి అలా కాలేజ్ పోయి ఎంజాయ్ చేస్తే వీళ్ళందరూ అసలు నిజంగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పిల్లలు ఆ మిడ్ డే మీల్స్ ఎలా తింటున్నారు, ఇలాంటి విషయాలు కూడా వీళ్ళందరికీ ఈ పాటకు అర్థమై ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే పిల్లలకు నేర్పడంతో పాటుగా వీళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ 1 వీక్ లో వీళ్ళకి ఒక లైఫ్ లో మెమరబుల్ వీక్ గా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి పిల్లలందరికీ కూడా అసలు యూత్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, కేవలం నాకు మామూలుగా ఒక యూత్ అనగానే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది ఒక వర్డ్ మనకి ఎప్పుడు వినిపిస్తుంటుంది. అలా కాకుండా అసలు యూత్ నిజంగా ఎలాంటి రోల్ తీసుకుంటే మన భారతదేశం ప్రపంచంలో ఉన్నత దేశంగా నిలుస్తుంది అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మీరు వీళ్ళందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ పిల్లలు అందరూ నిజంగా ఈరోజు అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఒక మంచి మెసేజ్ మీకు ఈరోజు లభించబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా అల్లరి చేయకుండా